రైట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుంటే అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తుంది. మరికొంతమంది శ్మశాన వాటిక భూములను సైతం కబ్జాలు చేసి పొలాలుగా మలుచుకొని అధికారులకు ముడుపులు ముట్టు చెప్తున్నారని పలువురి నుంచి అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయనే తప్ప చేతులైతే కార్యరూపం దాల్చడం లేదన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండ్లవెలికచర్ల గ్రామంలో ముస్లింలకు చెందిన శ్మశాన వాటికకు సంబంధించిన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేసి ఇల్లు కట్టేందుకు పూనుకొని పునాదులైతే తీశారు. ఇక బండ్లవెలికచర్ల గ్రామానికి చెందిన సర్వే నంబర్ 300లో గల భూమిలో కొన్ని ఏళ్ల నుంచైతే తమ పెద్దల సమాధులు ఉన్నాయని తెలిపారు. ఇంకా ఆ పరిసరాల్లో పురాతన సమాధులు కళ్లకు కనిపిస్తున్నాయి. గత 400 సంవత్సరాల నుంచి అక్కడ సమాధులు ఉన్నాయని, తమ తాత ముత్తాతల సమాధులు ఉన్నాయని గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు తెలిపారు. శ్మశాన వాటికలో పునాదుల కోసం గుంతలు త్రవ్వకుండగా సమాధుల బండరాళ్లు బయటపడ్డాయి. వాటిని చూసి ఆయన భూమి ముస్లిం మైనార్టీలకు చెందిందని వదిలేయాల్సింది పోయి వినకుండా ఇళ్ల నిర్మాణానికి పునాదులు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ శ్మశాన వాటిక 27 గుంతల భూమిని కాపాడాలని కోరుతున్నారు. ఎండి నూరుద్దీన్ అని నేను 500 సంవత్సరాల బుందలగడ్డ మొన్న కూడా పోయినాము. పూర్తి కూడా పోలీసు కులక్షర్ల ఎస్ఐ ఏమన్నా అంటే మండల దాంట్లోకి వెళ్ళి మీరు తీసుకోవాలి, మేము దానికి ఏమి బాధ్యత లేదని అంటున్నాడు. అది 500 వాళ్ళు ఏమంటున్నారు అంటే బొందులు మా అంటే లేవంటున్నాడు. ఆడ బొందులగడ్డ ఉన్నది మొత్తం సాఫ్ చేశారు. గుంతలు కొడితే కూడా లేదు మీది ఎక్కడని మా మీద ఉల్టారు బాబు చేస్తున్నాం. యాదగిరి. నా పేరు ఎండి అష్రఫ్ అలీ. మా ఇల్లు మా గ్రామం బండ్లవెలికచర్ల. మా ఇల్లు ఇక్కడ ఉంది. 20 సంవత్సరాలుగా ఈ శ్మశాన వాటి కోసం పోరాటం జరుగుతుంది. అయితే ఇక్కడ 27 గుంటలు భూమి 27 గుంటల భూమి మా కబ్రస్థాన్లో ఉన్నది. అటు భూమి కోసం మేము శ్మశాన బొందలు ఉన్నాయి ఇక్కడ, దానికోసం మేము పోరాడుతున్నాము. ఇక గజిట్లో కూడా ఉంది. మేము ప్రభుత్వానికి కోరేది ఒకటి అండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, మండల ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో అన్ని తోలతో కంప్లైంట్ ఇచ్చినాము. కాకపోతే మమ్మల్ని భయభ్రాంతులను చేసి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. కావున దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఈ శ్మశాన వాటిని గుర్తించి దీన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. బండ్లవెలికచర్ల ఎండి నూరుద్దీన్ అని నేను 500 సంవత్సరాల బుందలగడ్డ మొన్న కూడా పోయినాము. పూర్తి కూడా పోలీసు కులక్షర్ల ఎస్ఐ ఏమన్నా అంటే మండల దాంట్లో मोहम्मद बशीर में है। मेरा नाम बशीर। उम्र 70 साल चल रही है। जब से हमारे देश में हमारे भाई को याद दफना है, हमारे अब्बा को याद दफना है, हमारे दादी को, हमारे खानदान पूरा याद दफना है, शहीद दफना है। 200 साल तक उम्र है। तो हमारा घर बनना जियारत करना बिल्कुल नहीं है। हमारे को खबरस्तान को छोड़ कर कुछ भी कर लो, हमारे खबरस्तान में कहीं को ये कर रहे हैं। 5 पीढ़ी की औलाद हमारी मस्जिद, हमारी गांव की हमारे खबरस्तान हमारी है। हमारे खबरस्तान हमारे बचना बोल को हमारे हमारे अभी तज मेरे पूरा बता ले किधर ये बड़े खबर बताएंगे कितने साल से 5 पीढ़ी आएंगे तो हाँ 500 साल के हिसाब से समझो। हमारे 500 साल की पीढ़ी गुजर कर फिर हमारे औलाद भी अब हमारे हाथ का रही है अभी ऐसा। इतने दिना की आदमी है, औलाद है। मैं क्या आजकल के क्या नहीं होते। अब उस वास्ते अब ये सोच को तुम अब सोच लो तुम्हें सब। मेरा नाम मोहम्मद मियाँ, मेरा वतन బండ్లవెలికచర్ల। यहाँ 5 साल हुआ खबरस्तान में रखने वाला को, अब 20 साल से रखने नहीं देते खबर में। वो जंग चला रही, कौन भी आने नहीं देते हमारे यहाँ। हमारे चिच्चा के यहाँ रखें, जब से 20 साल यहाँ ना रखो मुर्दियाँ को बहुत जगह में ले सो जगह में रखते हैं। ये 5 साल का 500 साल बोलो 500 साल का। मोहम्मद बशीर में है। मेरा नाम बशीर। గుంతలు తవ్వితే అందుట్లో కూడా బొందలు వెళ్ళినాయన్నమాట. అందుట్లో అది ఆ విధంగా కబ్జా మొత్తం ఇక్కడ ఇండ్లు 63 ఇండ్లు ఉన్నాయి ముస్లింలవి. కొంతమంది కూడా వలస పోయిండ్రు. కానీ మొత్తం జనాభా 300 చిన్నర జనాభా ఉన్నదన్నమాట ముస్లింలది. 400 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి బొందలు.
మసీద్ కట్టి వాళ్ళు దోతుంటే మరి మీరు అడ్డుకోలేరా ఈ మా భూమి అంట అని చెప్పేసి ఇంతకుముందు మస్తు అయినాయి మా పైన ఇది కొట్టిండ్రు, అది కూడా అయింది. మా మోదానికి ఇంతకుముందు అడ్డుకోనికి పోతే మోదాన్ని కొట్టిండ్రు, అది అన్నీ అయినాయి అన్నమాట. ఇక ఎవరు కూడా బుగులు పట్టి ఆడికి పోతలేరు, ఇట్లా అవుతుందని అప్లికేషన్ మాత్రం ఇస్తున్నాం. అది ఎస్ఐకి ఎంఆర్ఓకు అక్కడ ఇక్కడ అప్లికేషన్ ఏం ఇంతవరకు అయితే ఏం ఇచ్చినాం, కానీ ఇంతవరకు ఏం వచ్చి చూడలేదు, చేయలేదు. ఏమే ఉన్న బంధంలోనే మేము కాపాడుకోవడానికి ప్రయత్నం, దాన్ని రక్షించి కంపౌండ్ వాటర్ కట్టాలనేటువంటిది నా ఉద్దేశం. గుంతలు తవ్వితే అందుట్లో కూడా బొందలు వెళ్ళినాయి అన్నమాట. అందుట్లో అది ఆ విధంగా మొత్తం ఇక్కడ ఇండ్లు 63 ఇండ్లు ఉన్నాయి ముస్లింలవి, కొంతమంది కూడా వలస పోయిండ్రు, కానీ మొత్తం జనాభా 300 చిన్న. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అక్కడ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచెర్ల గ్రామంలో ముస్లింలకు చెందిన శ్మశాన వాటికకైతే సంబంధించిన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అయితే కబ్జా చేసి ఇల్లు కట్టేందుకు పూనుకొని పునాదులు తీశారంటున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ ఫాతిమా, ఏదైతే భూమాకాశాలకు సంబంధించి చివరికి శ్మశాన వాటికలు సరిపోవడం లేదన్న విషయాన్ని మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే ఈ అంశాన్ని మనం చూసుకుంటున్నాం, వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కుల్కచర్ల మండలం బండవెల్కిచెర్లపల్లిలో ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికలకు సంబంధించి కూడా ఆక్రమణ గురైనట్టు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఇల్లు కట్టేందుకు పునరుద్ధరణ దొరుకుతున్న నేపథ్యంలో సర్వే నెంబర్ 300 కొన్ని ఏళ్ల నుంచి కూడా ముస్లిం కుటుంబాలకు సంబంధించినటువంటి మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాధులు కానీ అట్లాంటి వాళ్ళకి సంబంధించిన సమాధులు అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి. అంటే 400 సంవత్సరాల నుంచి కూడా అక్కడ సమాధులు ఉన్నట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం పెద్ద కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం, మాట్లాడుగా మనం చూస్తాం. అంటే ఆ స్థలము ముస్లిం మైనార్టీలకు చెందినట్టు, అంటే అక్కడ ఉన్నటువంటి 27 గుంటలకు సంబంధించిన భూమి మొత్తం అంతా ముస్లిం మైనార్టీలకు సంబంధించింది అని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ భూమిని కాపాడాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు. అంటే దాదాపు అంటే నాట్ ఓన్లీ మన ఇక్కడ వికారాబాద్ ఒక అంశం, తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వ భూములు అనేటివి ఇట్లాంటి శ్మశాన వాటికకు సంబంధించి ఆక్రమణకు గురవుతున్నా అంటే అన్యక్రాంతం అవుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. దాదాపు ఇది ఒక సర్వసాధారణ మారిపోయిందని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో కూడా ఎక్కువగా ఇలాంటి కేసులు నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వక్ఫ్ బోర్డుకు ఆధీనంలో ఉన్న ముస్లిం శ్మశాన వాటికలపై కూడా కొంతవరకు ప్రభావం చూపుతున్నారు. మంచిరేవులలో ఏదైతే మనకు నాసింగ్ పరిధిలో ఉన్నటువంటి మంచిరేవులలో సర్వే నెంబర్ 491 లో కూడా స్వస్తిక హౌసింగ్ సొసైటీ, నర్సింగ్ ఓల్డ్ ముస్లిం శ్మశాన వాటిక కమిటీ మధ్య ఉన్న ఒక భూ వివాదాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ ముస్లిం శ్మశాన వాటికి సంబంధించి దాదాపు 2.3 గుంటల భూమిని ఆక్రమించే ప్రయత్నం జరిగాయి. అయితే హైకోర్టు ఆదేశం వరకు సర్వేలు కూడా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా ఫిర్జాదిగూడ, పర్వతపూర్ లో ఉన్నటువంటి ఫిర్జాదిగూడలో కూడా ముస్లిం అలాగే క్రిస్టియన్ శ్మశాన వాటికల భూములను కూడా ఆక్రమించి ప్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నం జరిగాయి. హైడ్రా చర్యలతో ఆక్రమణలంతా కూడా తొలగించిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచెర్లపల్లిలోని ముస్లిం శ్మశాన వాటిక దాదాపు 27 గుంటలు సర్వే 300లో కూడా అంటే 400 సంవత్సరాల క్రితాన్ని, అంటే 400 సంవత్సరాల చరిత్ర కలిగిందంటూ కూడా స్థానికులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకసారి ఈ భూ ఆక్రమణలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, అంటే ప్రభుత్వ భూములు కానీ, ఇలాంటి కొన్ని శ్మశాన వాటికి సంబంధించిన భూములంతా కూడా కాపాడాలంటూ కూడా రైతులు కానీ, స్థానికంగా ఉన్న ముస్లింలు కానీ వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కట్టే చర్యలు తీసుకున్నట్టు కూడా తీసుకోవాలంటూ కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ వికారాబాద్ జిల్లాలో పెద్దమూలు, ఎన్కేపల్లి, కోడంగల్ ప్రాంతాలు, అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కోడంగల్ ప్రాంతాల్లో కూడా దర్గా శ్మశానానికి సంబంధించిన కొన్ని వివాదాలు ఉన్నాయి. అంటే ఇలాంటి నేపథ్యంలో అంటే ఇట్లా అన్య ప్రాంతం కూడా అంటే ఒక ప్రభుత్వ భూమి కానీ, ఒక శ్మశాన వాటిక కానీ దాదాపు ముస్లింలకు సంబంధించిన శ్మశాన వాటికలు కొంతవరకు వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తూ ఉంటాయి. సో అలాంటి నేపథ్యంలో అక్కడి భూములను కూడా వీళ్ళు తీసుకునే ప్రయత్నం చేయడంలో ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పుకోవాలి. అయితే ఈ సమస్యకు సంబంధించి కూడా స్థానికులు, అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ముస్లింలకు సంబంధించిన పెద్దలు కానీ కాకపోతే ఖచ్చితంగా ఆధార్ ఉన్నటువంటి ఏదైతే 27 గుంటలకు సంబంధించిన ఆధారాలు అన్ని తీసుకుని కూడా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ వక్ఫ్ బోర్డు కూడా ఫిర్యాదు చేసి కొంత చర్యలు తీసుకునే అవకాశం అవుతుంది. ఆ వైపుకు ముందుకెళ్ళని కూడా మనం సూచించే ప్రయత్నం చేస్తాను. అంటే తెలంగాణలో ఇలాంటి అక్రమాలపై దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా ఒకటి స్థాపించిన తర్వాత ఏదైతే హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ హైడ్రా కూడా ఇలాంటి వాటిపైన కూడా కొన్ని చర్యలు తీసుకునే నేపథ్యంలో దానికి ఒకవేళ వీలైతే అంటే ఇప్పుడు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే హైడ్రా చర్యలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకెవరైనా
ఒకవేళ మనం ఫిర్యాదు చేస్తే అక్కడ తీసుకునే అవకాశం ఉందా ఏంటో అటు కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఇలాంటి ఒక ప్రభుత్వ భూములకు సంబంధించి కానీ శ్మశాన వాటికలకు సంబంధించి కానీ భూములు రక్షించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందనే విషయం ఈ సందర్భంలో మనం గుర్తు చేస్తున్నాం. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.